ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలో ఏం జరిగిందంటే, ఇక ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకుంటారు కదా! ఉష అలాగే చందులది. అయితే ఇక ఇంటి ముందు తోరణాలు కడదామని చెప్పి ఇటు చరణ్, పల్లవి ఇద్దరు చేస్తూ ఉంటారనమాట తోరణాలు కట్టే పని. ఇక పల్లవి ఏమో చైరెక్కి కడుతూ ఉంటుంది. పక్కనే చరణ్ ఏమో అందిస్తూ ఉంటాడు. ఇక పల్లవి ఏమో పొరపాటున చైర్ చివర కాలు వేయడంతోని స్లిప్ అయి పడబోతూ ఉంటే, ఇక పక్కనే ఉన్న చరణ్ పట్టుకుంటాడు. ఇక ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారనమాట. మరోపక్క ఇటు పల్లవి ఏమో ఇక వ్రతం కోసం అని చెప్పి పువ్వులన్నీ డెకరేషన్ అవి చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అక్షిత వస్తుందనమాట. "అక్క ఏంటి వ్రతం కోసం తెగ కష్టపడి యాక్టివ్‌గా పనిచేస్తున్నట్టున్నావు" అని చెప్పి అనగానే, "అవును మరి ఇంట్లో వ్రతం పూజలు పెట్టుకున్నప్పుడు యాక్టివ్‌గా పని చేయకుండా నీలాగా మొద్దులా కూర్చోమంటావా?" అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే, అప్పుడు అక్షిత, "జరగని వ్రతం కోసం అంత కష్టపడడం అవసరం అంటావా?" అని చెప్పి అడుగుతుంది అక్షిత. "ఏం మాట్లాడుతున్నావు? పిచ్చేమన్నా పట్టిందా?" అని పల్లవి అంటూ ఉంటే, "అవును నిజం చెప్తున్నాను. జరగని వ్రతం కోసం ఇంత కష్టపడడం వేస్ట్" అని చెప్పి అనగానే, "పగటి కలలేమన్నా కంటున్నావా?" అని చెప్పి అంటుంది పల్లవి. "చూడు, ఈ వ్రతం అయితే జరగదు. ఎందుకంటే చందు ఇంట్లో లేడు. ఫారెన్ వెళ్ళిపోయాడు" అని చెప్పి అక్షిత చెప్పడంతోని ఒక్కసారిగా ఇక పల్లవి షాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక సత్యనారాయణ పూజ కోసం అని చెప్పి పంతులు గారు రానే వస్తారు. ఇక "అబ్బాయిని తీసుకురండి, అమ్మాయి అయితే వచ్చింది కదా" అని చెప్పి అనగానే, "నేను వెళ్ళి పిలుచుకొస్తాను" అని చెప్పి ప్రసాదరావు వెళ్తారనమాట చందు గదిలోకి. ఇక చందు ఏమో తన గదిలో ఉండడు. ఇక ప్రసాదరావు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, "రేయ్ చరణ్, చరణ్, చందు చందు గదిలో లేడురా" అని చెప్పి అనగానే ఇక అందరూ షాక్ అవుతారు. ఇక పల్లవికి ఆల్రెడీ అక్షిత చెప్పింది కదా, ఇలా ఫారెన్ వెళ్ళిపోతున్నాడు చందు అని చెప్పి. ఇటు పక్క చందు ఏమో కార్‌లో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్నట్టుగా కూడా చూపిస్తూ ఉంటారు. మరి పల్లవి ఏ రకంగా ఎయిర్‌పోర్ట్ నుంచి చందుని వెనక్కి రప్పించబోతుంది ఏంటనేది కమింగ్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాము. వ్రతం ఎలా జరిపిస్తుంది అనేది. సో, ఇక్కడి వరకే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. మరి ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకుండా చేస్తారు కదా! థాంక్స్.